సో భోలే బాబా డైరీ, హెరిటేజ్ డైరీ. ఇప్పుడు హెరిటేజ్ ఇప్పుడు ఇంకోటి కూడా వైఎన్ఆర్ గారు, మీరు కొండకు వెళ్ళి ఇప్పుడంటే చెప్పడానికి భయపడతారేమో, మీరు పాత్రికేయుడుగా కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే ఏ పాత్రికేయుడైనా నేను ఛాలెంజ్ వేస్తున్నాను, అది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు కావచ్చు, ఈటీవీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ, మా టీవీనో ఆ TV5 వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి వీళ్ళ సమయంలో వాళ్ళు మీ పట్ల, దైవచింతన పట్ల ఏదైనా అపచారంగా వ్యవహరించినారా, చాలా బాగా చేశారా అన్న ప్రశ్న వేసి సమాధానం రాబట్టుకొని రండి. మేము కొండ మీద అసలు వీళ్ళకి అసలు ఏం తెలుసునని, కొండ మీద 4 ఫ్యామిలీలు, పైడిపల్లి, గొల్లపల్లి, పెద్దింటి, తిరుపతమ్మ అనే 4 వైఖానస అర్చక కుటుంబాలు దాదాపు 1700 సంవత్సరాలుగా స్వామివారి సేవలో తరించి పరవశించిపోతున్నటువంటి ఆ కుటుంబాల యొక్క భద్రత తీసుకున్నది రాజశేఖర రెడ్డి గారు. మీరు ఏందేందో మాట్లాడుతూ ఉంటారే, 1987 సంవత్సరంలో ఆ మిరాసి కుటుంబాలను సర్వనాశనం చేసినటువంటి చట్టం తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం. చల్లా కొండయ్య అనేటువంటి ఒక కమిషన్గా మాజీ జడ్జ్ మిరాసి వ్యవస్థని సర్వనాశనం చేసి ఈ అర్చక కుటుంబాలకు ఉద్యోగాలే లేవు అని తీర్పు ఇచ్చినటువంటి వాళ్ళు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన మిరాసి హక్కులను రద్దు చేసి మిరాసిగా ఈ 4 కుటుంబాలకు శాశ్వతంగా ఉద్యోగ భద్రత కల్పిస్తున్నాము అన్నటువంటి చట్టం తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఇంతకంటే ఉదాహరణ మరొకటేమున్నది? ఆ కొండ మీద ఉన్నటువంటి పోర్టు కార్మికులకు రెగ్యులరైజ్ చేసింది మా హయాంలో. ఇళ్ల స్థలాలు మళ్ళీ ఇచ్చినాం, అప్పుడు ఇచ్చినాం. ఇళ్ల స్థలాలు ఉద్యోగస్తులకి, అర్చక కుటుంబాలకి, సన్నిధి గొల్ల కుటుంబాలకి, అక్కడ ఉన్నటువంటి వేదపారాయణదారులకి, ఆచార్య పురుషులకి, ఎవ్వరికైనా ఏ చిన్న అపచారమైన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ద్వారా జరిగిందా, చంద్రబాబు గారు, రామారావు గారుల వల్ల జరిగిందా అన్న ఒక్క ప్రశ్న వేసుకొని సమాధానం రాబట్టండి మీరు. సో అంతే కదా, వాళ్ళు నిత్యం స్వామివారి దగ్గర ఉండి చూసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుసు. అంతే కదండి. మిగతా వాళ్ళంతా ఇల్లు వస్తుంటారు. సాక్షాత్తు జియర్ స్వాములకు కూడా వాళ్ళ సాంవత్సరిక ధనాన్ని పెంచింది మేము. అలాంటి పెద్ద జియర్ స్వామి దగ్గర కూడా ఈ రోజున ఒత్తిడి పెట్టి ఒక ఉత్తర్వు రాయించగలిగినారు వీళ్ళు, భయపెట్టి రాయించారా? భయపెట్టి రాయించారు. ఈవెన్ మాజీ సిఎస్, టీటీ ఈవోగా పనిచేసిన సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు కూడా తప్పుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుమలలో అపచారాలు జరిగాయని చెప్తున్నారు. ఏమి సుబ్రహ్మణ్యం గారు అయితే, అసలు సుబ్రహ్మణ్యం గారి సమయంలో ఏం మంచి జరిగింది ఆయన చెప్పమని చెప్పండి. ఒకటి చెప్పమనండి. సరే, ఆయన మంచి చేశారో లేదో, మీరు తప్పు చేశారని చెప్తున్నారు. ఆయన తప్పు చేయాలంటే ఆయన చంద్రబాబు పక్షాన మాట్లాడుతున్నాడు కదా చాలా రోజులుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సిఎస్గా ఉన్నప్పుడు ఆయనకు ఏదో జరిగినటువంటి ఒక చిన్న ఆయన అవమానంగా భావించినటువంటి విషయం నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద కినుకగా ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. మన పరకామణి విషయంలో కూడా చాలా తీవ్రంగా మాట్లాడినాడు. ఏమైంది మళ్ళా? మాట్లాడినటువంటి వాళ్ళే దోషులు, 100% దోషులే. నిజం తెలుసుకోకుండా మాట్లాడడం ఏంటండి? దేవుడి విషయంలో కొంచెం బ్యాలెన్స్గా, జాగ్రత్తగా ఉండాల్సిన అంశంలో అంతే కదండి చేయడం అనేది నష్టం. నా గౌరవం ఉంది సుబ్రహ్మణ్య గారి మీద కూడా, కానీ అలాగని నేను తప్పు చేస్తే మీరు మాట్లాడండి, మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా ఎత్తి చూపుతా నేను. ఏదో ఆ పీరియడ్ అంతా కూడా దైవద్రోహమే జరిగింది అనేటువంటి మాటలు ఎవరు మాట్లాడినా కూడా తప్పే.